ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరుసటి రోజు ఆ విగ్రహం ప్రతిష్ఠ అనగా ఆ ముందు రోజునే దేవరాజు గారు హత్య చేయబడ్డారంటమ్మా. అవి ఎక్కడున్నాయో కూడా తెలియలేదంట. అప్పుడున్న ఒక సాధువు కూడా ఇదంతా తెలుసంటమ్మా. 2 పుష్కరాల కాలంలో అమ్మవారి ప్రతిష్ఠ జరగాలి, లేదంటే ఆ పాపానికి దేవరాజు గారి కుటుంబమే కాకుండా ఊరే వల్లకాడవుతుందని చెప్పి ఆ స్వామీజీ కూడా వెళ్ళిపోయారంట. ఇప్పటి వరకు ఆయన రాలేదు. అవి ఎక్కడున్నాయో కూడా తెలియలేదు. ఆ స్వామీజీ చెప్పిన సమయం ఈ వారంలో జరగబోయే అమ్మవారి జాతరే బుజ్జమ్మ గారు. వరాలిచ్చే ఆ తల్లి ఆగ్రహానికి మీరు మేము గురవుతామనే భయంగా ఉందమ్మా. అవెక్కడున్నాయో తెలియకుండా ఏం చేయగలం? ఎలా కాపాడుకోవాలి? అక్షర, అరవింద, మన వల్ల ఊరు నాశనం కాకూడదు. ఆ తల్లికి చేరుకోవాల్సినవి చేరాలి. కానీ ఎలా? కంగారు పడకండి అత్తయ్య గారు. మీ నాన్నగారిని హత్య చేసింది శ్రావ్య వాళ్ళ నాన్న సింహాచలమే అని మనందరికీ తెలుసు కదా. ఆ సింహాచలమే అది కోర్టులో కూడా ఒప్పుకున్నారు కదా. అమ్మవారి విగ్రహం నగల కోసం కూడా ఆ సింహాచలమే వారిని హత్య చేస్తుండొచ్చు. వాటి గురించి అతనికే తెలుసుంటుంది. జైల్లోనే ఉన్నాడు కదా, మేమిప్పుడే వెళ్ళి అడుగుతాంలే. అడగండమ్మా, వాడు నిజం చెప్పాలి. ఎన్నో చేశావో, మన ఊరి జనాలను కాపాడు తల్లి. మాటిస్తున్నాను అత్తయ్య గారు, ఆ సింహాచలంతోనే నిజం కక్కిస్తాము. అవి ఎక్కడున్నా మేము వెతికి పట్టుకుంటాం. మీరు ధైర్యంగా వెళ్ళండి, ఊరికేం కాదు. ఉంటాం బుజ్జమ్మ గారు. మంచిది. ఉంటాం బాబు. సరే అండి. అత్తయ్య గారు, మేము జైలుకి వెళ్ళొస్తాము. అలాగేనమ్మా. పదండి. ఆ స్వామీజీ గారు కూడా చెప్పి వెళ్ళిపోయారు అంటున్నారు. ఎక్కడికి వెళ్ళుంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.